చాలామంది చూస్తూ ఉంటాం, మనమందరం కూడా దేవుని బిడ్డలం, దేవుడు తెలుసు, నేను దేవుని అంగీకరించిన, మరి దేవుని కొరకు బ్రతుకుతున్నా అని చెప్తా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏమని రాయబడిందంటే మాటను, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఈ మాటను కనుక మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, ఎంతమందిని దేవుణ్ణి అంగీకరించిన అంటే ఆల్మోస్ట్ అందరు కూడా చేతులు ఎత్తుతారు, నాకు తెలుసు. కాబట్టి ఈ వాక్యము ఏమని చెప్తుందంటే, ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఇక్కడ మనం అందరం కూడా ఎంతమంది యేసు ప్రభు నీ కొరకు మరణించిందంటే, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నా కొరకు మరణించాడని చెప్తాం, ఆయన నా కొరకు సమాధి చేయబడ్డారని చెప్తాం, నా కొరకు పునరుత్థానుడైనాడని చెప్తాం, నా కొరకు మరలా రానై ఉన్నామని కూడా చెప్తాం. కానీ ఈ ప్రశ్న దేవుని యొక్క వాక్యంలో మనల్ని అడుగుతున్నటువంటి మాటలు, ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, అయితే దేవుడు తెలుసా అని మనం అంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యము నీకు ఏదైతే బోధిస్తుందో, ఏ పని అయితే నువ్వు చేయొద్దు అంటున్నావో ఆ పని చేయడమే. దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు. మనం దేవుని వాక్యంలో మనం చూస్తే వానిలో సత్యము లేదు. ఏంటిది సత్యం అంటే? క్రీస్తే సత్యం, దేవుడే సత్యం. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నా, క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నా, దేవుని సాక్షి బిడ్డనని చెప్పుకుంటారు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన వాక్యంను గైకొనునో, ఇక్కడ చూసినట్లయితే వానిలో సత్యం లేదు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో అంటే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇక్కడ ఉన్నవారు ఎంతమంది వాక్యాన్ని అనుసరించేవారు? ఆల్మోస్ట్ పెద్దోళ్ళు చెప్తారు, ఎట్లా నేను అంటాం, కింద కూడా. మరి వాక్యం ఏమంటుంది? మీతో మాట్లాడుతుంది ఈరోజు. వాక్యం ఏం చెప్తుంది? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. అంటే నువ్వు బ్రతికిన చోట, నువ్వు జీవించే చోట, నువ్వు స్కూల్కి పోయే చోట, నువ్వు కాలేజ్ పోయే చోట, నీ యొక్క వర్క్ ప్లేస్లో, నువ్వు ఉద్యోగం చేసే చోట నిన్ను దేవుడు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు నియమిస్తే, చాలామంది కూడా నేను అది, నేను ఇది, నేను నమ్ముకోలే, ఇవి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, వానిలో సత్యము లేదు. వానిలో ఇక్కడ ఏమనుందంట? ఇక్కడ ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం. అంటే దేవుని కొరకు మనము సాక్షి బిడ్డలుగా జీవించాలి. ఎక్కడున్నా, అది స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, వర్క్ ప్లేస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చర్చ్లో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు దేవుని గనుక అంగీకరిస్తే, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతే నిజమైనటువంటి విశ్వాసివని దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లే. అయితే దేవుని క్రియల చొప్పున నడుచుకోవాలి, దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెను. ఎలాగూ నడిచిండు ఆయన? చాలామందిని చెప్తాం, ఎంతమంది విశ్వాసులు అంటే అందరు చేతులు ఎత్తినాం. వాక్యం చెప్తుంది చూడండి, ఆయన ఎలాగూ నడుచుకొనెను. ఎలాగ నడుచుకున్నాడు దేవుడు? ఆయన నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు, ఆయన సత్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు, ఆయన యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు, ఆయన లోకంలో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన బైబిల్ చెప్తుంది ఏంటంటే, క్రీస్తులో పాపము లేదు, క్రీస్తులో దుర్నీతి లేదు, క్రీస్తులో బైబిల్కు విరుద్ధమైన పనులు ఏవి కూడా లేవు. అయితే మరి మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము ఎందుకు ఈ పాపము, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ విరుద్ధమైన పనులు మనం చేస్తూ ఉంటాం? గడిచిన వారంలో నేను చెప్పిన వాక్యం ఏంటంటే, దేవుని కన్నులు ప్రతి వ్యక్తిని గమనిస్తుంటాయి, దేవుని కన్నులు ప్రతి వ్యక్తిని అబ్జర్వ్ చేస్తుంటాయి, దేవుని కన్నులు ప్రతి స్థలాన్ని చూస్తుంటాయి, దేవుడు ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తుంటాడు. ఈరోజు మనం సత్యము అనుసరిస్తున్నామా? ఈరోజు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా కూడా దేవుడు ఏం చేస్తాడంట? గమనిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని సంగమా,
దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మనము చర్చ్కి వచ్చినప్పుడే దేవుని బిడ్డలంగా మనం ఉంటే, స్థానానికి మనం ఎప్పుడు వస్తామంటే దేవుని సన్నిధిలో మనం ఎట్లుంటామో బయటికి పోయినప్పుడు కూడా అలాగే ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎట్లుంటామో కాలేజ్ పోయినప్పుడు కూడా అట్లానే ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎట్లుంటామో ఉద్యోగానికి పోయినప్పుడు కూడా అదే రీతిగా ఉండాలని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే, ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకొనివాడు, ఎంతమంది ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడిచెను అంటే, భూమి మీద 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీద మానవునిగా మన కొరకు జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మానవునిగా తిరిగాడు. చూస్తే ఆయన బాల్యదశను బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు యొక్క బాల్య దశ చూస్తాం, ఆయన యవ్వన దశను చూస్తాం. ఈ దశలలో మానవుడు వెళ్తున్నప్పుడు అదే మనమైతే ఏం చేస్తాం? లోకంలో ఏది ఉందో 100% దాన్ని ప్రేమిస్తాం, అవునా కాదా? లోకంలో ఏముందో ఈరోజు 100% మనం దాన్నే అనుసరిస్తాం. 100కు మంది, ఎవరు అతిథులు కాదు, అందరము అనుసరిస్తే దాంట్లోకి వెళ్ళి ఏమొస్తుందంటే పాపం వస్తుంది, చెడు వస్తుంది, దుష్టత్వం వస్తుంది, దేవునికి వ్యతిరేకమైన స్వభావం అంతా కూడా వస్తుంది. కానీ దేవుడు ఎట్లా చూపించిండంటే మానవులు, యేసుక్రీస్తు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని లోకానికి చూపించాడు, ఒక నీతివంతమైనటువంటి జీవితాన్ని చూపించారు. ఈరోజు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉంటే, ఒక 13.5 సంవత్సరాలు యవ్వన దశనే, 13.5 లేకపోతే 15, 16, 17 సంవత్సరాలు యవ్వన దశలోనే ఉండే. సో ఆ కాలంలో యేసు ప్రభు చేయాలనుకుంటే చేయాల్సిన పనులన్నీ కూడా భూమి మీద ఎగ్జిస్టెన్స్లో ఉండే అప్పుడు కూడా. ఇప్పుడు ఉన్నట్టు ఒక సెల్ ఫోన్ తప్ప, అంతేనా? ఒక సెల్ ఫోన్ తప్ప ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అప్పుడు కూడా అన్నీ ఉండే. కానీ దేవుడు ఒక సత్యవంతమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద మనకు చూపించాడు, మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని లేఖన భాగాల్లో మనం చూస్తుంటాం. ఇక్కడ ఏమనుందంటే 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నా నేను చెప్పుకొనచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అబద్ధికుడు. అంటే మనము అబద్ధమాడుతున్నామా? దేవుడిని నమ్ముకున్నామని మనుషులకు అబద్ధం చెప్తున్నామా? దేవునికి అబద్ధం చెప్తున్నామా? మన కాన్షియస్ ఏం చెప్తుంది? ఈరోజు దేవుని బిడ్డలని చెప్తే క్రీస్తును కలిగి ఉన్న వారమైతే ఆయనలో ఏ సత్యం ఉందో, ఆయనలో ఏది ఉందో అది మనలోకి కనబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటాం. దేవుడు ఏ రీతిగా జీవించుడో ఎగ్జాక్ట్లీ దానిని కలిగి మనం జీవించాలి. అంటే ఆయనలో ఏ పరిశుద్ధత, ఏ నీతి, ఏ యథార్థత, ఏ సత్యము, ఏ నీతి ఉందో అవన్నీ మానవులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా కలిగి ఉండాలని లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో దేవునికి ఇష్టం లేనిది ఏమున్నా, మన జీవితంలో దేవుడు అసహించుకునేది ఏది ఉన్నా, క్రీస్తు కాకుండా మనలో ఇంకా ఏది ఉన్నా మనము దేవుని బిడ్డలము, దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకోవడం అబద్ధం, అవునా కాదా? వాక్య ప్రకారం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఏముంది? 15వ వచనం ఇప్పుడు చదవండి. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించొద్దు? సెల్ ఫోన్ అంటే ఏంది? లోకం సంబంధించింది సెల్ ఫోన్, అంతేనా? దీన్ని ప్రేమించొద్దు. మరి దేన్ని ప్రేమిస్తున్నాం? లోకంలో చెడు ఉంది, దేన్ని ప్రేమిస్తున్నాం? లోకంలో తాగుడు, చెడు వ్యసనాలు అన్నీ కూడా లోకంలో ఉన్నాయి. యవనస్తులందరూ కూడా, లేకపోతే వృద్ధులందరూ కూడా దేని ఎక్కువ సమయం సాయంత్రం ఆరైందంటే దేన్ని అనుసరిస్తారు? వ్యసనాలకు బానిసలైతారు. ప్రియ దేవుని సంగమా, ఇవన్నీ మనలో ఉంటే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు కాదు. దేవుణ్ణి
మనము మోసము చేస్తున్నట్టు దాని అర్థం. ఇక్కడ చూస్తే వాక్యం చెప్తుంది ఏంటంటే, ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనాను లోకంలో ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అంటే మనము చెప్పే మాట, మాట్లాడే మాట, చూసే చూపు అది అబద్ధం అని లేఖన భాగాలు చెప్తూ ఉంటున్నాయి. ఈ రాత్రికాల వేళలో మన జీవితంలో దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని గమనిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నప్పుడు, నేను దేవుని బిడ్డనని గర్వంగా చెప్పుకొని, నేను దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తినని గర్వంగా చెప్పుకుంటూ ఆయనను పోలి మనము లోకానికి చూపించినప్పుడు మాత్రమే బైబిల్ ప్రకారము బైబిల్ ఎండార్స్ చేస్తుందంటే నువ్వు దేవుని బిడ్డవు అని. అది లేకుండా మనము ఎన్ని చేసినా వ్యర్థమే అని లేఖన భాగాలు చెప్తాను. ఈ రాత్రికాల సమయంలో క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము ఆయన చేసిన ఆయన ఏ విధంగా జీవించాడో అదే ఎగ్జాక్ట్గా మనము ఈ భూమి మీద జీవించే వారంగా ఉండాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా అందరి హృదయములను పరిశోధించాడు. దేవుడు ఏం చేశాడంట? చర్చికి పోయేటోళ్ళ హృదయాలను పరిశీలన చేయడు, లేకపోతే ఇంకొకరు హృదయాన్ని పరిశీలన చేయడు. ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ ఆఫ్ హృదయాలనే పరిశీలన చేయడండి. దేవుడు ఎవరెవరి హృదయాలను పరిశీలన చేస్తాడంటే మనం కొందరే కాదు, అందరి హృదయాలను దేవుడు పరిశోధించువాడు. దేవుడు నిన్ను పరిశోధిస్తే ప్రకారం దేవుడు నన్ను పరిశోధన చేస్తాడు, నన్ను చూస్తాడు. దేవుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన చెవి యొగ్గుతాడు అనేవారు ఉండరా? చెప్తారు అందరు కూడా. అదే దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, అదే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, అదే దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏంది? ఏం కనబడుతుంది నీ లోపల? దేవుని వాక్యం కనబడుతుందా? సత్యం కనబడుతుందా? నీతి కనబడుతుందా? పరిశుద్ధత కనబడుతుందా? లేకపోతే చెడు కనబడుతుందా? దుష్టత్వం కనబడుతుందా? దేవునికి ఇష్టం లేనిది కనబడుతుందా? లేకపోతే లోకం మనలో కనబడుతుందా? ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుని కొరకు సాక్షి బిడ్డగా నేను జీవించబోతున్నా? అర్థమైందా? జీవించబోతున్నా అనే వారుండ్రా? దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయన పరిశోధించువాడును మా ఆలోచనలన్నిటినీ సంకటములన్నిటినీ ఎరిగిన. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ మనం చేస్తే అబద్ధికులం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ ఏం చెప్తుందంటే, దేవుడు యథార్థవంతుడైతే నీవు యథార్థత కలిగి జీవించాలి. దేవుడు సత్యవంతుడైతే నీవు సత్యం కలిగి జీవించాలి. దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నప్పుడు, మన ఆదివారం దినంలో నేను చెప్పాను కదా, దేవుడు ఆయన నరులను పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ఏ ఉద్దేశంతో ఏ రూపంలో నిన్ను నిర్మించాడో అదే రూపము, అదే యథార్థత, అదే సత్యము, అదే పాపరహితమైనటువంటి జీవితము ఆయనకు కనిపించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనం వారసులమవుతాం. ఆయన సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. మనిషి హృదయము ఒక రహస్యాల పుట్ట. హృదయంలో సంగతులను తెలుసుకున్నటకు ఈ భూమి మీద ఎలాంటి పరికరాలు లేవు మన హృదయాన్ని టెస్ట్ చేయడానికి. మన హృదయంలో ఏముందని, లేకపోతే హార్ట్కు ఏ రోగం వచ్చిందని చెప్పడే పరికరాలు ఉన్నాయి, కానీ హృదయంలో ఏముందో చెప్పే పరికరం ఇంకా రాలేదు. అది చేసేది ఏంటంటే, అది తెలిపేది ఎవరంటే దేవుడు మాత్రమే. హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. ఆ హృదయాంతరంగములను పరిశీలిస్తున్నటువంటి క్రమంలో దేవుని వాక్యము, దేవుని సత్యము, దేవుని నీతి, దేవుని యథార్థత నీవు కలిగి ఉంటే నీకు దేవుడు ఇచ్చే జీవ కిరీటం నుంచి ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరు. అందుకే సాతాను మనిషి హృదయాన్ని లక్ష్యం చేసుకొని ఆ హృదయంలో దేవునికి చోటు లేకుండా లోకాన్ని ప్రేమించే రీతిగా మానవులను మరి అనేక బంధకాలలో పెట్టి మరి హృదయాలను పరిశోధించే దేవునికి తెలియకుండా మనం అనేక రీతులుగా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాడు, ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాడు. కనుక మనము హృదయ రహస్యాలను ఎరిగిన దేవుని దగ్గర ఏది కూడా మనము దాచిపెట్టలేం. అందుకనే మనం సత్య ప్రకారం ఆయనను పోలి మనము జీవించాలి. హృదయంలో పుట్టే ఆలోచనలే మనుషులను మంచి మార్గం వైపు, చెడు మార్గం వైపు నడిపిస్తాయి. మన హృదయంలో ఏ ఆలోచన పుడుతుంది? నీ హృదయంలో
దేవుని వాక్యము నీలో ఉంటే, నీ హృదయంలో దేవుని వాక్యం కనుక ఉంటే, ఈ భూమి మీద సత్య మార్గాన్నే అనుసరిస్తాం. సత్య మార్గాన్నే అనుసరిస్తాం. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనము సత్యవాక్యాన్నే మనం అనుసరిస్తాం. మంచి చేసేటప్పుడు అది మంచి అని, చెడు చేసేటప్పుడు అని అది చెడు అని తెలిసే హృదయపూర్వకంగా మానవులు తప్పిదాలు చేస్తూ ఉంటారు. రాంగ్ స్టెప్స్, రాంగ్ డైరెక్షన్లో వెళ్తాం. అదే ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఆదికాండంలో ఒక మాట ఇక్కడ చూస్తే 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, అక్కడ ఆదికాండంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నరులను బట్టి ఏందంట, ఏం చేసినట్టు, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఏందంట, నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి, పుట్టినప్పటి మొదలుకొని కూడా చెడ్డదైనా. అది బైబిల్ చెప్తున్నమాట. మనం దాన్ని ఇప్పుడు సరి చేసుకోవాలి. ఈ బాల్యం నుండి వచ్చినటువంటి ఆ దుష్టత్వం, బాల్యం నుంచి వచ్చినటువంటి పాపం, చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆ చెడంతా కూడా మనం సరి చేసుకోవాలంటే ఎట్లా సరి చేసుకుంటామంటే, లోకంలో వెంబడిస్తే, లోకాశలను వెంబడిస్తే సరి చేసుకోలేము. కానీ దేవుని వాక్యము నీ హృదయంలో విత్తుతున్నప్పుడు, దేవుని వాక్యం నీకు చెప్పబడుతున్నప్పుడు, దేవుని వాక్య ప్రకారము నువ్వు నడుచుకుంటున్నప్పుడు, దేవుని వాక్యమే నిన్ను దిద్దుతుంది. దేవుని వాక్యమే మనల్ని సరి చేస్తుంది. కనుక వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు మన క్రియలను బట్టి మనము తీర్పు తీర్చక ముందే మనము దేవుని వాక్యము ద్వారా దిద్దబడాలి. దేవుని వాక్యం ద్వారా మనం సరి చేయబడాలి. దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని కడగబడాలి. 51వ కీర్తనలో మనం అక్కడికి వెళ్ళట్లేదు. అక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా నా అతిక్రమములను తుడిచివేయి, నన్ను కడుగు, శుద్ధీకరించు అంటాడు. ఆ ప్రార్థన మనం ఎందుకు చేయం దినదినం? మనం ఎంతసేపు కూడా ఐఎమ్ గ్రేట్ అని చెప్పుకుంటాం. మనం ఎంతసేపు కూడా నేను గొప్ప వ్యక్తిని, నాకు ఏ చెడు అంటే తెలియదు అని చెప్పుకుంటాం. కానీ అది అబద్ధమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నిజానికి మనిషి అంటే మన కళ్ళకు కనిపించే శరీరం కాదు. మనిషి అంటే మనకు కళ్ళకు కనిపించే అంతరంగము, దానినే హృదయము అంటారు. మన హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడిందా? ఎంతమంది చెప్తారు, నా హృదయం అంతా కూడా దేవుని వాక్యం చేత నింపబడింది. సర్వ సత్యంలోకి నడిపిస్తాను. నువ్వు సర్వ సత్యంలోకి నడిపించబడాలి అంటే నువ్వు నిరంతరము క్రీస్తు బిడ్డగా ఈ భూమి మీద బ్రతకాలి. నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడాలి అంటే నువ్వు నిరంతరము క్రీస్తు బిడ్డగా, క్రీస్తు సాక్షిగా, దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నిన్ను సర్వసత్యంలోకి వెళ్ళడమే కాదు, కానీ దేవుని రాజ్యానికి నువ్వు వారసులం అవుతాం. దేవుని సన్నిధిలో మనం చేర్చబడతాం. ఆయన ఉన్న సింహాసనం మనం కూర్చుంటాం. గడిచిన వారంలో మనం ధ్యానించినట్లయితే, జయించువారిని నాతో కూడా జయింపనిచ్చి తండ్రి సింహాసనం మీద నేను కూర్చోబెడతాని లేఖన భాగాలు చెప్తాను. నువ్వు ఆ స్థానానికి వెళ్ళాలి అని అనుకుంటే దేవుని సత్యాన్ని మనం అనుసరించాలి. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్గా క్రీస్తు ఏ రీతిగా జీవించాడో ఆ రీతిగా బ్రతికి మనం చూపిస్తాం లోకానికి. అప్పుడు ఏ రీతిగా మనం బ్రతికామో ఆ రీతిగా మనం చూపించి ఇతరులను మన జీవన విధానము ద్వారా ఇతరులు దేవుని దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. అదే సాక్ష్యం, అదే మన సాక్ష్యం భూమి మీద. నువ్వు బైబిల్ పట్టుకొని రోడ్డు మీద ప్రసంగించాల్సిన అవసరం లేదు. నీ జీవన విధానం ద్వారా దేవుడు అనేకులను నడిపిస్తాడు. అదే దేవుని సాక్ష్యం. వాక్యం అదే చెప్తుంది. ఏంటంటే ఇక్కడ వాళ్ళలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. అంటే క్రీస్తును ఏ రీతిగా కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నామో అదే క్రియలు బయటికి కనబడినప్పుడు అనేకులు క్రీస్తు వైపు వస్తారు. ఈరోజు నీ జీవితం ఒక సాక్ష్యముగా ఉందా? నీ జీవితం ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? నీ జీవితం ఈరోజు క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకున్నటువంటి మనము క్రీస్తును మనము బయటికి చూపిస్తున్నామా? నువ్వు పొందుకున్నటువంటి ఆ వెలుగు ఇతరులను ప్రకాశించే రీతిగా మనం ఉన్నామా?
నువ్వు ఏ రీతిగా నువ్వు క్రీస్తుని అనుసరిస్తున్నావో, ఏ రీతిగా మనం చర్చికి బైబిల్ పట్టుకొని వస్తున్నామో, ఆ వాక్యాన్ని నీ హృదయంలో కలిగి ఉండి ఆ వాక్య ప్రకారము నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, ఇతరులకు కనపరిచేటప్పుడు ఆ క్రీస్తు నీలో నుండి బయటికి ప్రకాశిస్తుందా? చాలా కష్టమైన ప్రశ్న. మనం ఇకనైనా క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ఎవడు గైకొనులో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన, ఆయన యందు నిలిచిన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటాం. ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. మన క్రియలు చూస్తే రోడ్డు మీకు ఎలా వస్తుంటే, ఓహో ఈ వ్యక్తి దేవునికి సంబంధించిన వ్యక్తి, ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు దేవుని బిడ్డ, ఈ పాప దేవుని బిడ్డ, వీళ్ళు దేవుని ప్రజలు అని లోకము సాక్ష్యం ఇస్తుంది. అది దేవుని సాక్ష్యం. ఇక్కడ వాక్యం చూడండి, ఇక్కడ బద్ధుడే మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటుంది. మన ఆత్మీయ స్థితి దేవునిలో ఎట్లా కనబడుతుందంటే క్రీస్తును కలిగి ఉన్నామని, ఆయన ఏ రీతిగా బ్రతికాడో ఆ రీతిగా మనం జీవించే వారమై ఉండాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మనుషులు పై రూపంను లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెడతాడంట. హృదయంలో దేవుని వాక్యం ఉందా? మన హృదయంలో దేవుని మనసు ఉందా? మరి మన దేవుడు మన హృదయానికి ఒక సీసీ కెమెరా పెడితే తెలుస్తుంది ఎట్లుందో. మనం సీసీ కెమెరా రోడ్డు మీద, ఇంటి చుట్టూ అక్కడిక్కడ పెట్టుకుంటాం. కానీ ఒక దేవుడు ఒక సీసీ కెమెరా పెడితే ఎట్లా కనబడుతుందో అట్లా కనిపిస్తాడట మన హృదయం దేవునికి. అప్పుడు తెలుస్తుంది బాధ, మనం ఏం చేస్తున్నాం అనేది. కనుక దేవుని విషయంలో మన హృదయం ఎలా స్పందిస్తున్నాం అనేది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తాడు. నీ హృదయము చర్చికి వస్తున్న ఒక నామమాత్రమైనటువంటి క్రైస్తవ జీవితంలో నువ్వు జీవిస్తే దేవుని బిడ్డ అని ఎప్పుడు కూడా మనం అనిపించుకోం. క్రీస్తును కలిగి ఉండి ఉన్నామని ఎట్లా తెలుసా అంటే, మన క్రియలే క్రీస్తును కలిగి ఉన్నామని చెప్తుంది. మన క్రియలే అరే దేవుని బిడ్డ అయినా, దేవుని అనుసరించే వ్యక్తి అని మన క్రియలే చెప్తాయి. కనుక లోకంలో అనేక పాపం ఉంది, చెడు ఉంది లోకంలో. మత్తయి సువార్తలో చూస్తే 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్తలో అక్కడ లిస్ట్ అంత ఉంది. ఇక్కడ ఏమనుంది? అక్కడ 15-19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండే వస్తాయంట. అయితే ఈ చెడంత ఎక్కడి నుంచి వస్తుందంట? లోకంలో నుంచి మనం ఎక్కడ అంటించుకుంటాం? మన హృదయానికి అంటించుకుంటాం. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది? దేవుడు మన హృదయాన్ని చూస్తుంటాడు. కాబట్టి మన హృదయంలో చెడు లేకుండా ఎవరి హృదయంను భద్రం చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. నీ హృదయాన్ని ఈరోజు భద్రం చేసుకుంటున్నావా దేవుని వాక్యం చేత? నీ హృదయాన్ని ఈరోజు దేవుని వాక్యం చేత శుద్ధీకరించుకుంటున్నావా? నీ హృదయాన్ని ప్రతిరోజు కూడా నిత్యము దేవుని వాక్యం చేత శుద్ధీకరించుకుంటున్నావా? దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని వాక్యం చేత నువ్వు ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటావో అప్పుడే నువ్వు ఆయన వారము, ఆయన వాడం. వాక్యం చెప్తుంది, దేవుడు మన హృదయాన్ని నిరంతరము పరిశీలన చేస్తుంటే నీ ఆత్మీయ స్థితి దేవునికి కనబడుతుందా? ఎంతమంది చెప్తారు కనబడుతుందా అనేవారు? కనబడుతుందా మన ఆత్మీయ స్థితి? మన హృదయంలో పాపాన్ని నిర్లక్ష్యం చేసి క్రీస్తునే లక్ష్యం చేస్తున్నామా? దేవుని వాక్యం చూడండి, ఇక్కడ దురాలోచనలు, నరహత్యలు, ఓకే, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా? హృదయంలో నుండి వస్తాయంట. మత్తయి సువార్తలో ఇంకొక దగ్గర ఏముందంటే, హృదయము నిండిన కొలది నోరు మాట్లాడుతుంది. నీ హృదయము దేవుని వాక్యం చేత నింపబడి ఉంటే దేవుని మాటలను పలుకుతావు. నీ హృదయం దేవుని వాక్యం చేత నింపబడి ఉంటే దేవుని యొక్క ఆలోచనలు బయటకు వస్తాయి. నీ హృదయం దేవుని వాక్యం చేత ఉంటే దేవుని మనసును మనం కలిగి ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో మనం అనేక రీతులుగా అనేక సంవత్సరాల నుంచి విశ్వాసులం అని చెప్పుకుంటాం, కానీ ఇంకా లోకాన్నే ప్రేమించే వారంగా ఉన్నాం.
ఇంకను దేవుని అనుసరించకుండా లోకంలో ఉన్న ఆచారాలను పాటిస్తూ పద్ధతులను అనుసరిస్తూ దేవుని బిడ్డల మన చెలామని అయితే దేవుని వాక్యము అంగీకరించదంట. ఆజ్ఞలను గైకొని వాడు, మరి ఆజ్ఞ అంటే ఏం చేయాలి? ఆజ్ఞలు దేవుని ప్రేమించాలి, పవిత్రంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. ఇంకా చెప్పండి, ఇంకా ఏం చేయాలి? ఇంకా బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించండి, వాడే ఆజ్ఞలను గైకొనివాడు. వాక్యంలో చూద్దాం. చివరిగా కొన్ని అంశాలను మనం చూసుకొని మనం ముగించుకుందాం. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 4:23 నీ హృదయంలో నుండి ఏం బయలుదేరతాట? జీవ. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని భద్రం చేసుకోవాలి? కళ్ళను కాదు, చెవులను కాదు, ముక్కును కాదు. దేన్ని అంట? నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. ఏదైనా ఫోన్ కాపాడుకుంటాం, బట్టలను కాపాడుకుంటాం, ఇంట్లో ఉన్న వస్తువులను కాపాడుకుంటాం, అంతేనా? హృదయాన్ని కాపాడుకోవడం అది మాత్రం అడగవు. వాక్యం చెప్తుంది ఇక్కడ చూడండి, నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అప్పుడే దేవుని క్యారెక్టర్ నీ లోపల నుంచి బయటికి కనబడుతుంది. మన హృదయాన్ని భద్రం చేసుకోకపోతే మన హృదయంలో నుంచి ఏమొస్తుందో తెలుసా? విషము బయటికి జిమ్ముతాం, చెడు బయటికి వస్తుంది, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు వస్తాయి. పాపంతో నిండిన ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన హృదయం కలుషితం కాకుండా ఉండాలి అంటే మన హృదయము దేవుని వాక్యంతో భద్రపరచుకోవాలి. మన హృదయము కలుషితం కావద్దని అంటే దేవుని వాక్యం చేత మన హృదయము భద్రపరచుకున్నప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తును బయటికి చూపెట్టగలుగుతావు. ఎప్పుడైతే చెడు దారాలు బయటికి వస్తాయో జీవితానికి ఎండనే కార్డు పడుతుంది. తద్వారా పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మనము తీర్పులో నరకానికి పంపించబడతాం. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మీయ స్థితిని నువ్వు పరీక్షించుకోవాలి. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఈ దినదినము వర్ధిల్లాలి. నీ ఆత్మీయ స్థితిలో దినదినం నువ్వు అభివృద్ధి చెందుతూ దేవుని వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ఏ మాట ఉంటాయా? మన హృదయము వాక్యంతో నిండి ఉందా లేదా అని, కల్మషంతో నిండి ఉందా లేదా అనేది వాక్యం ద్వారా మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు మన హృదయాలను పరిశోధించినప్పుడు మన హృదయము నిండి ఉన్న దానిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలము దయచేస్తాడు. దేని బట్టి? చెప్పండి, దేని బట్టి? దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నప్పుడు నీ హృదయంలో నిండిన దానిని బట్టి మనకు ప్రతిఫలము దయచేస్తాడు. ప్రతిఫలము రావాలంటే నీ హృదయంలో ఈ రాత్రికాల సమయంలో దేవునికి ఇష్టం లేనిది ఏదున్నా దాన్ని తొలగించుకొని దేవుని ప్రతిఫలంను పొందులాగున సిద్ధపడదాం. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని పద్ధతులను అనుసరించకుండా తుచ్చమైన లోకాన్ని వెంబడిస్తాం, తుచ్చమైన లోకాచారాలను పాటిస్తాం. లోకాన్ని వాడు సినిమా చూస్తే మనం సినిమా చూస్తాం, వాడు ఇంకేదో చేస్తే మనం ఇంకేదో చేస్తాం. ఇవి కాదండి దేవుడు, వీటిని బట్టి కాదు దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేది. దేవుడు నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే దానిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తావు.